అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఇప్పుడు చూసుకుంటే పూర్వకాలంలో చాలా పెద్ద ఇల్లులు ఉండేవి. దేవుడి గదికి ప్రత్యేకంగా ఒక రూమ్ అనేది ఉండేది. ఇప్పుడు సిటీస్లో చాలా కష్టంగా ఉంది. ఒక రూమ్ దొరకడమే చాలా కష్టం. అందులో దేవుడి ఫొటోస్కి చిన్న అంటే ఒక గోడల టైప్ ఏదో షెల్ఫ్లా పెట్టుకుంటున్నాం. అసలు దేవుడి ఫోటోలు ఏ దిక్కును పెట్టుకోవాలంటారు? తప్పనిసరిగా తల్లి, ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. భగవంతుడిని ఎక్కడ పెట్టాలి అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం దిగజారిపోతున్నామంటే మనం ఏమనుకోవాలి తల్లి? ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఎక్కడ పెట్టుకోవాలో ఇక్కడ పెట్టుకోలేకపోతున్నాం. కంటికి కనపడినటువంటి భగవంతుని యొక్క ఫోటోలు ఏ దిక్కును పెట్టుకోవాలా అనుకుని కొట్టు చచ్చిపోతున్నాం. ఇదా ధర్మము? ఏనాడైనా తల్లిదండ్రులతో కలిసి కూర్చుని మాట్లాడటం కానీ, తల్లిదండ్రుల యొక్క ప్రతిరూపాలు హృదయ స్థానంలో కొలువుంచుకోవటం కానీ ఎప్పుడైనా జరుగుతుందా తల్లి? ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతుందా? అది దిగజారిపోతున్నాము. కాబట్టే మనము ఏ ఫోటోలు ఎక్కడ పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఏ దిక్కును పెట్టాలి అలా తయారయ్యారు. అందుకని శాస్త్రబద్ధమైనటువంటి విధంగా కానీ మనం ఆలోచిస్తే, పూర్వకాలంలో భగవత్ స్వరూపాన్ని మనం దర్శనం చేసుకోవాలి అని అడిగితే సూర్య భగవానుడికే నమస్కారం చేసేవారు. అంటే ఇంటి బయటికి వెళ్ళి కొన్ని నీళ్ళు అలా జల్లి సూర్యభగవానుడికి నమస్కారం చేశారు. ఈ నీళ్లు కూడా ఎందుకు జల్లేవారు అని అడిగితే, కంటికి కనపడినటువంటి కొన్ని జీవరాశులు అక్కడ తిరుగుతుంటాయి, వాటికి ఆహారాన్ని ఇచ్చినట్టు. అక్కడ ఏ శాస్త్రము లేదు, ఒక ధర్మం మాత్రమే ఉన్నది. కంటికి కనపడుతున్నటువంటి ఒక సూర్య భగవానుడు మనలో వెలుతురును, నూతన జీవితాన్ని ఇస్తున్నాడు కాబట్టి, మరుసటి రోజుకు కూడా నేను బ్రతికే ఉన్నాననే సంకేతాన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి, వెలుగును నింపుతున్నాడు కాబట్టి, ఈ దేహాన్ని ఉత్తేజపరుస్తున్నాడు కాబట్టి ఆయనకి నమస్కారం చేస్తున్నాం. ఇన్ని చేయటానికి 9 నెలలు తల్లి గర్భంలో ఉండి వచ్చినటువంటి మనం తల్లిని తన్నుతూనే బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పుడు బిడ్డ మొక్కాలి, చచ్చేదాకా మొక్కాలి. అందుకని నమస్కారంలో ఉన్నటువంటి సంస్కారం భగవత్ స్వరూపం. అందుకని ఆ భగవంతుని ఎక్కడ పెట్టాలి అని అడిగితే హృదయ స్థానంలో పెట్టాలి. ఈ హృదయ స్థానం ఉత్తర దిక్కును పెట్టాలా, తూర్పు దిక్కును పెట్టాలా అని అడిగితే 4 రకాల దిక్కుల్లో ఇల్లులు ఉంటాం. ఒకటి తూర్పు గుమ్మాలు ఉంటారు, ఒకరు ఉత్తర గుమ్మాలు ఉంటారు, రెండోది పడమర గుమ్మాలు ఉంటారు, ఇంకొకరు దక్షిణ గుమ్మాలు ఉంటారు. ఒక్కొక్కటి కలిసి వచ్చిందండి, అందుకని ఇందులో నేను ఉన్నానండి అని చెబుతుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి మనసుతో నువ్వు ఎందులో ఉన్నా కానీ కలిసి వస్తుంది. కానీ మనలో ఉన్నటువంటి ఆలోచన మానసిక స్థైర్యాన్ని చంపేస్తుంది. కాబట్టి మనం ఎదగటానికి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏదో ఒక కారణం వెతుక్కోవడం అనేటువంటిది ఈ జీవుడికి అలవాటు. కాబట్టి మనం ఎవరో ఒకరి మీద ఆధారపడిపోవడం అనేటువంటిది సమంజసం. అందుకని నిర్ణయం తీసుకునేటువంటి విధానంలో మనం అనేక పొరపాట్లు చేస్తుంటాము. కాబట్టి భగవంతుడే ఆఖరికి దిక్కు. నాకు ఈయన ఇక్కడ కూర్చోబెడితే మంచి చేస్తాడేమో, ఆయన అక్కడ కూర్చోబెడితే మంచి చేస్తాడేమో, ఇక్కడ ఉంటే మంచి చేస్తాడేమో, ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులను కూడా విస్మరించేస్తున్నాం. అందుకని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే హృదయస్థానంలో కొలువై ఉన్నానురా, ఒక్కసారి నా వంక చూడండి రా అని అంటే, ఆ వంక చూడకుండా మనం కుళ్ళు, కుతంత్రం, పగలు, ప్రతీకారాలు వాటన్నిటితో నిత్యాభిషేకం చేస్తుంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారు? ఉండరు. అందుకని బయటకు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మనం వెతుక్కోవాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి. అందుకని ఇక్కడ గమనించాలి, ఏ దిక్కును కూర్చున్నా మనము దక్షిణ భారతదేశంలో ఉన్నాము కాబట్టి మనకు ఈశాన్య ప్రాంతమే భగవత్ స్వరూపంగా కొలుస్తాం. అందుకని ఈశాన్య ప్రదేశానికి ఒక విలువైనటువంటి విధానం ఉంటుంది. కాబట్టి తూర్పు భాగమున ఈశాన్య ప్రాంతంలో మనము భగవత్ స్వరూపాన్ని పెట్టుకోవచ్చు. నేరుగా తూర్పు వైపుకు ఉండేటట్లుగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో భగవత్ స్వరూపాన్ని ఫోటోలు ఏ విధంగా ఉండాలి, ఎటుపక్క ఉండాలి అని ఉత్తరాన్ని చూడొచ్చు, దక్షిణాన్ని చూడొచ్చు, పడమరని చూడొచ్చు. పూజా మందిరంలో మనం పెట్టుకునేటువంటి ఫోటోలు అంటే 2 రకాలుగా ఉంటాయి. పూర్వకాలంలో ఇంటి ఎదురు భాగంలో అంటే పడమర వైపు ఒక గూడులా కట్టి అందులో దేవుడి ఫోటోలు పెట్టుకుని ఆరాధన చేసేవారు. కాలక్రమేణా రోజులు గడిచే కొద్దీ ఈ వాస్తు శాస్త్రం వల్ల, దిక్కుల వల్ల ఈ ప్రదేశంలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఇల్లంతా అన్నిటికీ అమర్చుకుంటాం. భగవంతుడికి కొంచెం ప్రదేశం ఇవ్వడానికి ఇబ్బంది పడతాం. చూసారా? అందుకని ఫోటోలు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాం. తల్లి జన్మ ఎంత గొప్పగా చెప్తుందో చూడండి మనకి. 9 నెలలు 270 రోజులు నిన్ను ఇక్కడ అంతలా సిద్ధం చేసి నీకు బయట పెట్టి నిండు నూరేళ్ళు ఆయుష్ పోస్తే
నన్ను ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నావా? ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నావు, నాకంటూ ఇంత ప్రదేశాన్ని పెట్టలేకపోయావా అని ధర్మశాస్త్రం మనల్ని ప్రశ్నిస్తుంటుంది. అందుకని దేవుడి ఫోటోలు పెట్టేటప్పుడు ఏ దేహము కూడా సందేహం పడకూడదు. నిస్సంకోచంగా పెట్టుకోవచ్చు, ఈశాన్య ప్రదేశంలో పెట్టుకోవచ్చు, ఉత్తరాన్ని చూడాలి, పడమరను చూడాలి, దక్షిణాన్ని చూడాలి. మనం తూర్పు వైపు నిలబడి నమస్కారం చేసుకోవాలి. ఇది ధర్మం. అలాగే గురుగారు, ఇప్పుడు మనం పూజా మందిరం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలంటారు? కొంతమంది 3 ఒత్తులతో చేయాలి, కొంతమంది 5 అంటారు. అసలు నిజంగా ఎన్ని ఒత్తులతో దిక్కుమాలిన సాంప్రదాయం. దిక్కుమాలిన సాంప్రదాయం ఎవరికి ఏమి తెలియక ఎట్లా పడితే అట్లా తయారయ్యారు తల్లి. ఎవరిని కించపరిచే మా ఉద్దేశం కాదు సుమా. 2 ఒత్తులు పెట్టాలా, 1 ఒత్తు పెట్టాలా కాదు. మన పిల్లలు ఫారెన్లో బ్రతుకుతున్నా దీపారాధన అంటే తెలియదు. మన పిల్లలు మన ఇళ్లలో కాన్వెంట్ చదువులు చదువుకుంటున్నా దీపారాధన అంటే తెలియదు. మన పూర్వీకులు మనకు ఆచార వ్యవహారాలు అలవాటు చేసినా మనకు కూడా వ్యవహారాలు తెలియలేదు. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే తల్లి, దీపం ఎలా పెట్టాలని గూగుల్ తల్లిని ఓపెన్ చేసి హౌ టు పుట్ దీపం అని కొడుతున్నారు. అంటే ఎలా దీపాన్ని వెలిగించాలనేటువంటి సాంప్రదాయం కూడా మనకు తెలియట్లేదు. అంటే నిస్సంకోచంగా మట్టి ప్రమిదల్లోనూ వెలిగించవచ్చు, ఇత్తడి ప్రమిదల్లోనూ వెలిగించవచ్చు, కొన్ని రకరకాల పళ్ళ విధానాల్లోనూ వెలిగించవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితాలు ఉంటాయి. కాబట్టి దీపారాధన అనేటువంటిది గృహాలలో 2 భాగాలు తండ్రి. పూర్వకాలంలో దీపారాధన చేసేటప్పుడు కూర్చుని చేసేవారు. ఇప్పుడు దీపారాధన ఒంగుని చేస్తున్నారు. ఇది అమంగళం. ఎప్పుడు కూడా దీపాన్ని వెలిగించాలి అంటే కూర్చునే చేయాలి. ఎప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు. ఇప్పుడు చెప్పండి, పూజాది గదుల్లో చాలా చోట్ల కూర్చోలేరు కాబట్టి నిలబడి చేసుకున్నారు. కారణం ఏమిటి? వాస్తు కాదు అక్కడ. వీళ్ళ అనారోగ్య సమస్యల వల్ల పూజా మందిని ఎత్తులో పెట్టి నిలబడేటట్లుగా ఉంచుకుని పూజ చేస్తున్నారు. మరి అలా నిలబడి మనం పూజాది గ్రతులు నిర్వహించవచ్చా? ఆసనం వేసుకుని ఆసనం మీద కూర్చొని దీపారాధన చేస్తే భూదేవి ఆనందపడుతుంది. కాబట్టి 2 రకాలుగా దీపారాధన చేస్తారు. ఇప్పుడు నన్ను కూడా చాలామంది తిట్టుకుంటారు తల్లి. ఎందుకనంటే ఎవరు ఏదేదో చెబుతున్నారు, ఏ దీపాన్ని ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు, ఏం జరగాలో అర్థం కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ దీపం పెట్టినా మనం బాగుండాలి. ఏ దీపం పెట్టినా ఆ ఇంట సర్వశ్రేయస్కరం శుభం కలగాలి. ఏ దీపం పెట్టినా ఆ ఇంట సిరుల పంట కలగాలి. మరి ఇది చేస్తే వస్తుందో అది చేస్తుందో వస్తుందని నేను చెప్పడం లేదు. ఇద్దరే భగవత్ స్వరూపులు మనకి. ఎవరు? పార్వతీదేవి, పరమేశ్వరుడు. వీళ్ళిద్దరికి 2 పద్ధతుల్లో. అందుకని ఏ ఇంట అయినా 2 రకాల దీపాలు పెడతారు. ఒకటి నేతి దీపం, రెండోది నూనె దీపం. ఈ నూనె దీపంలో 2, ఒకటి నువ్వుల దీపము, రెండోది కొబ్బరి నూనెతో దీపం. కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఈ రెండిట్లో ఏ దీపం వెలిగించినా కానీ ఆ ఇంట స్త్రీకి అనారోగ్య సమస్యలు రావు. నేతి దీపాన్ని ఆ ఇంట్లో కానీ వెలిగిస్తే ఆస్తికి సంబంధించి కానీ తినడానికి కానీ మనకి సంబంధించిన విధానాలు ఎప్పటికీ పొరపాట్లు రావు. అందుకని నెల మొత్తంలో ఉండేటువంటి కొన్ని పర్వదినాలలో ఒక కుందెలో నూనెతో, ఒక కుందెలో నేతితోటి దీపాన్ని వెలిగించాలి. ఇప్పుడు ఎన్ని ఒత్తులు చేయాలండి? ఎలా చేయాలండి? చూపుడు వేళ, మధ్య వేళ, ఉంగరం వేళ 100 ప్రశ్నలు వస్తాయి. నువ్వు ఎలాగన్నా చేయి. నీ మనసు నిర్మలత్వం అయ్యుండి 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగించాలి. గురుగారు, మొత్తం మీద పూజా మందిరంలో ఫోటోలు ఏ దిక్కున పెట్టుకోవాలి, అలాగే దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి. నమస్కారం.